మాస్టర్లందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొకసారి ఈ పిరమిడ్ మాస్టర్ ఎవరో తెలుసుకుందాం. ఎవరు పిరమిడ్ మాస్టర్? అది ఈరోజు ప్రశ్న. నేను గొప్పవాడిని అనుకుంటే వాడు పిరమిడ్ మాస్టర్ కాదు. నేను గొప్పవాడిని కాదు అనుకుంటే వాడు పిరమిడ్ మాస్టర్ కాదు. ఇది మొట్టమొదటి పాయింట్, మనం తెలుసుకోవాల్సిన పాయింట్. నేను ఈ విధంగా గొప్ప, ఆ విధంగా గొప్ప, ఇందుకోసం గొప్ప, అందుకోసం గొప్ప అనుకుంటే నాట్ ఏ పిరమిడ్ మాస్టర్. అదేవిధంగా నేను ఈ విధంగా గొప్పవాడిని కాదు, ఆ విధంగా గొప్పవాడిని కాదు అని ఏ విధంగా అనుకున్నా మళ్ళీ యు ఆర్ నాట్ ఏ పిరమిడ్ మాస్టర్. ఇది రెండు వైపులా నునుపున్న కత్తి. ఎటువైపు ఊగినా మనం పిరమిడ్ మాస్టర్ కాదు. నేను మంచివాడిని అనుకుంటే పిరమిడ్ మాస్టర్ కాదు. నేను మంచివాడిని కాదు అనుకుంటే అది కూడా పిరమిడ్ మాస్టర్ కాదు. ఈ రెండింటి నుంచి దూరంగా ఉన్నవాడు వాడి పిరమిడ్ మాస్టర్. ఏదైనా స్త్రీ నేను చాలా అందగత్తెని అనుకుంటే అది సత్య దూరం. నేను అందగత్తెని కాదు అనుకుంటే అది కూడా సత్య దూరమే. అందం అనేది ముఖంలో ఉండదు, చూసే కళ్ళలో ఉంటుంది. నేను జ్ఞానిని అనుకుంటే పొరపాటు, నేను అజ్ఞానిని అనుకుంటే కూడా పొరపాటే. పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు తనను తను సంరక్షించుకుంటూ ఉంటాడు, ఇలాంటి పొరపాటు చేయకుండా. ఒక ఆలోచన వచ్చిందనుకోండి, నేను గొప్పవాడిని అని చెప్పేసి, వెంటనే దానికి విరుడు ఆలోచన తెప్పించుకోవాలి మనం. నేను గొప్పవాడిని కాదు అని చెప్పేసి. ఎందుకు గొప్పవాడు కాదో కారణాలు వెతుక్కోవాలి మనం. ఫలానా జరిగింది కదా అందుకే నేను ఎలా గొప్పవాడిని అవుతాను, ఇంకో విధంగా జరిగింది కదా నేను ఎలా గొప్పవాడిని అవుతాను అని చెప్పేసి మన కారణాలు మనమే వెతుక్కోవాలి. మన ప్రమాణాలు మనమే తెలుసుకోవాలి. ఎందుకు నేను గొప్పవాడిని కాదు. అలాగే నేను గొప్పవాడిని కాదు అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఎందుకు నేను గొప్పవాడిని కూడా మనం కూడా ఒక ప్రతి ఆలోచన చేసుకోవాలి. ఎన్నో కారణాలు దొరుకుతాయి మనకి దేనికి చేసినా కూడా.
నేను గొప్పవాడిని అనుకోవడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయి. నేను గొప్పవాడిని కాదు కదా అనుకోవడానికి కూడా ఎన్నో కారణాలు దొరుకుతాయి. కారణాలు వెతికేవాడికి బొచ్చుడని కారణాలు దేనికైనా కానీ. నేను గొప్పవాడిని అనుకుని ఒక మూఢంతో పడుతుంటే నేను గొప్పవాడిని కాదు అని గ్రహించడానికి ఎన్నో కారణాలు మనం తెలుసుకోవచ్చు. వెంటనే ఆ ప్రక్రియకి మనం పూనుకోవాలి. అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్లోకి వస్తాం మనం. అలాగే ఎవడైనా కూడాను నేను గొప్పవాడిని కాదు కదా, నేను చండాలను కదా అనుకుంటే వాడికి కూడా కారణాలు దొరుకుతాయి. నేను చండాలను కాదు, నేను గొప్పవాడిని అని చెప్పేసి ఆ కారణాలు వెతుక్కోవాలి. ఎవడో మనకి కారణాలు సప్లై చేయడు. మన కారణాలు మనమే వెతుక్కోవాలి. ఎందుకు నేను గొప్పవాడిని కాదు, ఎందుకు నేను గొప్పవాడిను, రెండింటికి కూడా ఎప్పటికప్పుడు ఈ కారణాలు తెలుసుకుంటూ మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అది పిరమిడ్ మాస్టర్. నువ్వు సమయం వృధా చేస్తున్నావా, చేయటం లేదా అని ఇంకొక ప్రశ్న. నేను సమయాన్ని వృధా చేస్తున్నాను అనుకుంటే కూడా తప్పే, నేను వృధా చేయటం లేదు అనుకున్నా కూడా తప్పే. నేను సమయాన్ని వృధా చేస్తున్నాను అనుకుంటే 190 కారణాలు వెతుక్కోవచ్చు. ఎలా అయితే సమయం ఉపయోగించుకుంటున్నామా వెతుకుతే కనపడతాయి కారణాలు. ఏములో దాక్కుని ఉంటాయి కారణాలు. వెతికితే అక్కడి నుంచి దాక్కోకుండా బయటకు వస్తాయి. నువ్వు వెతకకపోతే ఆ కారణాలు నీకు కనపడవు. నువ్వు వెతికితేనే కారణాలు నీకు కనపడతాయి. ఆ వెతకకుండా మనకు ఆ కారణాలు కనపడకపోతే నేను చెప్పవాడిని అయితే నేను గొప్పవాడిని అని అనవసరంగా మన మీద మనం భావావేశాలు రుద్దుకుంటూ ఉంటాం. దెన్ యు ఆర్ నాట్ ఎ పిరమిడ్ మాస్టర్. నేను సమయాన్ని వృధా చేస్తున్నానా అని సంశయం వస్తే మనం వృధా చేయటం లేదు కదా, ఇవన్నీ చేస్తున్నాం కదా, అది చేస్తున్నాం కానీ కారణాలు అన్నీ వెతుక్కోవాలి. నేను వృధా చేస్తున్నాను అనుకుంటే వృధా చేయకపోకుండా ఇలా చేస్తున్నాను కదా అని చెప్పి కారణాలు వెతుక్కోవాలి. ప్రతి దానికి కారణాలు వెతుక్కోవాలి. ఒక విధమైన భావన వస్తే మనసులో దానికి అంటిపెట్టుకోకుండా ఆ భావానికి ప్రతి విరుద్ధమైన భావనకు మనం కారణాలు వెతుక్కోవాలి. లేకపోతే మనం ఒకే భావంతో కూడుకొని పోయి ఉంటాం జీవితం అంతా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఫాదర్ ఆయన షుగర్ టెక్నాలజీ చేశారు కాన్పూర్లో, ఉద్యోగం చేశారు ఉయ్యూరులో, మరి నిజామాబాద్లో, బోధన్లో. అన్నీ బాగానే ఉన్నాయి మా ఫాదర్కి. కానీ ఒకసారి ఏమైందంటే అతని కన్నా 2 నెలలు జూనియర్ అయిన అతని ఫ్రెండ్కి ప్రమోషన్ ఇచ్చారు. దాంతో నేను ఎంతటి వెధవనా అని ఒక ఒపీనియన్కి వచ్చేసాడు మా ఫాదర్. దాంతో ఆయన మతి చెడిపోయింది. ఒక విధమైన భావావేశానికి ఆయన లోనయ్యాడు. నాకన్నా 2 వాడికి ఎలా ఇచ్చే ప్రమోషన్ చెప్పేసి. ఆ ఒక్క డెసిషన్తో ఆయన జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఆయన కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఇంట్లో ఎప్పుడు చూసిన యుద్ధాలే. ఆఖరికి ఆయన మెంటల్ హాస్పిటల్ చేర్పించడం జరిగింది. ఎలక్ట్రిక్ షాక్ తెప్పించడం జరిగింది. మేము చిన్నప్పుడంతా హాస్పిటల్ చుట్టే తిరిగాం, మెంటల్ హాస్పిటల్ చుట్టూ.
ఎందుకంటే ఆయన ఇంట్లో పెట్టుకుంటే మా అమ్మగారి మీద అత్యాచారం చేసేవాడు. మేము సంరక్షించుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది. ఇలా మా జీవితం అంతా చిన్నప్పుడు గడిచింది. ఎందుకంటే ఒకనొక భావానికి వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ భావానికి కారణాలు వెతుక్కోలేదు ఆయన. ఏ భావానికి వచ్చాడో ఆ భావానికే మళ్ళీ మళ్ళీ కారణాలు వెతుక్కున్నాడు. అంటే సరికాని జీవితాన్ని జీవించాడు మా ఫాదర్. మిగతా అన్ని బాగున్నాయి, కానీ నేను గొప్పవాడిని కాదు అనుకుంటున్నాడు. వాడు కదా గొప్పవాడు, అందుకే వాడికి ప్రమోషన్ వచ్చింది కదా అనుకున్నాడు. అక్కడ తన గొప్పతనం తాను చూడగలిగి ఉంటే ఆయన ఎంతో గొప్పవాడు యాక్చువల్లీ. కానీ ఆ గొప్పతనాన్ని చూడలేకపోయాడు, వెతుక్కోలేకపోయాడు ఆ కారణాలు. ఈ మాత్రం చేయక జీవితంతో చతికిలబడిపోయింది, నిరర్థకం అయిపోయింది. ఇదే ప్రతి మనిషి జీవితంలో జరిగేది. నేను గొప్పవాడిని కదా అనుకుని చతికిలబడుతూ ఉంటాడు, నేను గొప్పవాడిని కాదు కదా అని చెప్పి చతికిలబడుతూ ఉంటాడు. నేను గొప్పవాడిని కదా అని అనుకుంటుంటే అహంకారం పెరిగిపోయి చతికిలబడుతూ ఉంటాడు. నేను గొప్పవాడిని కాదు కదా, నేను వెధవని కదా అని అనుకుంటుంటే ఆ నిర్వీర్యుడైపోయి చతికిలబడిపోతూ ఉంటాడు. అందరూ చతికిలబడి ఉన్నవాళ్లే, ఒకడు అహంకారంతో, ఒకడు నిర్వీర్యతతో, ఒకడు డబ్బు ఉన్న తనంతో, ఇంకో డబ్బు లేని తనంతో. ఒక స్త్రీ నేను అందంగా లేదనుకుంటుంది, ఇంకో స్త్రీ నేను అందంగా అనుకుంటుంది. ఇద్దరు చతికిలబడిన వాళ్ళే. మొత్తం చతికిలబడ్డం అనేది కామన్. దీనినే గౌతమ బుద్ధుడు అన్ని చుట్టూ దుఃఖం ఉంది కదా నాయన అన్నాడు. ఫస్ట్ నోబెల్ ట్రూత్. ఎందుకు అందరూ దుఃఖంలో ఉన్నారు? అందరూ చతికిలబడి ఉన్నారు. ఎందుకు చతికిలబడి ఉన్నారు? నేను గొప్పవాడిని అనుకుని చతికిలబడి ఉన్నారు, నేను గొప్పవాడిని కాదు చెప్పవాడిని అనుకుని చతికిలబడి ఉన్నాడు. నేను రాజుని అనుకుని చతికిలబడి ఉన్నారు, అహంకారంతో చతికిలబడి ఉన్నారు. నేను ప్రజను, నా దగ్గర ఏమీ లేదు అని అనుకుని కూడా చతికిలబడి ఉన్నారు. ఎటు చూసినా చతికిలబడి ఉన్నవాళ్లే, దుఃఖంతో ఉన్నవాళ్లే. రెండు కళ్ళు ఉన్నవాడు రెండు కళ్ళు లేనివాడిని చూసి హాయిగా జీవించవచ్చు కదా, ఆ పని చేయడు. ఒక అందం లేని ఆడది తోటి అందం లేని ఆడని చూసి హాయిగా జీవించవచ్చు కదా, ఆ పని చేయదు. ఎప్పటికప్పుడు మనలోని భావావేశాలను ఆపోజిట్గా తీసుకెళ్తూ దానికి సరిగ్గా కారణాలు వెతుక్కోవాలి మనం. ఆత్మ న్యూనతా భావాలు ఉండకూడదు. అది ఎవరికి కల్పిస్తున్నాడు? మనల్ని మనమే కల్పించుకుంటున్నాం. ఎవరికి వాడు నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ అనుకుంటూనే జీవిస్తున్నారు. జీవితం అంతా అలా సాగిపోతుంది. కొంతమంది నేను ఎక్కువ నేను ఎక్కువ ఎక్కువ అనుకుంటూ చతికిల పడిపోయి ఉన్నారు. ఇంత విచిత్రం కదా. అందుకే ఎక్కడ చూసినా దుఃఖం ఉంది అన్నాడు గౌతమ బుద్ధుడు.
మరి ఈ దుఃఖం నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి? నేను గొప్పవాడిని అని అనుకున్నప్పుడల్లా నేను గొప్పవాడిని ఈ విధంగా కాదు కదా అని చెప్పేసి మన కారణాలు వెతుక్కోవాలి. నేను గొప్పవాడిని కాదు కదా అని అనుకున్నప్పుడల్లా నేను గొప్పవాడిని కదా అని చెప్పేసి మరి కొత్త కారణాలు వెతుక్కోవాలి. ఎటువైపు ఆలోచించినా మనం ఆలోచించగలం. ఎటువైపు కారణాలు వెతుక్కున్న అటువైపు మన కారణాలు బోల్డ్ అని కనబడతాయి. నేను శరీరమే అనుకుంటే శరీరంగానే ఉండడం కోసం కారణాలు దొరుకుతాయి. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటే దానికి కారణాలు నాకు దొరుకుతాయి. నేను చిన్నప్పటి నుంచి ఇదే శరీరంలో ఉన్నాను కదా, నాలో ఏం మార్పు లేదు కదా, చిన్నప్పటికీ ఇప్పటికీ శరీరం మారిపోయింది కానీ నాలో ఏం మార్పు లేదు కదా అని కారణాలు వెతుకుంటే మనకి ఆత్మతత్వం గురించి పూర్తిగా తెలుస్తుంది. ఆ కారణాలు వెతుక్కోకపోతే ఏమీ తెలియదు మనకి. ఒక వస్తువు పోయింది, పోయినట్టు మనకు తెలుసు. అప్పుడు ఏం చేయాలి మనం? వెతుక్కోవాలి ఇంకా ఆ వస్తువు ఎక్కడుందని చెప్పేసి. మొత్తం ఇంటిని గాలించాలి. ఎక్కడొక్కడ నక్కి ఉంటుంది అది వస్తువు. అది దొరుకుతుంది మనకి. వెతకకపోతే దొరుకుతుందేంటి? ప్రతి మనిషి దుఃఖానికి కారణాలు వెతుక్కుంటున్నాడు. ఆనందానికి కారణాలు వెతుక్కోవాలి. ఇంతసేపు నాకు ఇది లేదు కనుక నాకు దుఃఖం ఉంది, అది లేదు కనుక దుఃఖం ఉంది. మా పక్కింటి వాడికి 2 కార్లు వచ్చాయి కనుక నాకు దుఃఖం ఉంది, నాకు ఒకటే కారు ఉంది. ఏమైనా అర్థం ఉందా? ప్రతి మనిషి దుఃఖంలో లోనైపడి ఉన్నాడు అని ఎందుకున్నాడంటే వాడు దుఃఖానికి కోసమే కారణాలు వెతుకుంటున్నాడు. వాడు తెలివిదంతా అటువైపే ఉపయోగిస్తున్నాడు. ఎంతో తెలివైన వాడు 1,00,000 కారణాలు వెతుకుంటున్నాడు దుఃఖపడ్డానికి కోసం. రామచంద్ర ఏం బతుకో చూడండి. వాడు అసలు నిజానికి వాడు హాయిగానే ఉన్నాడు కానీ 1,00,000 కారణాలు వెతుక్కున్నాడు. నేను ఈ విధంగా దుఃఖంలో ఉన్నాను, ఈ విధంగా నేను ఉండగలను, వాడి వల్ల అయ్యాను, అత్తగారి వల్ల అయ్యాను, దేవుడి వల్ల అయ్యాను, మొగుడి వల్ల అయ్యాను, పిల్లల వల్ల అయ్యాను, ఎక్కడ చూసినా దుఃఖమే అందించేవాడే అని ప్రతి చోట కారణాలు వెతుకుంటున్నాడు. ఏ కారణాలు? తాను దుఃఖంలో ఇంకా కొనసాగించడం కోసం కారణాలు వెతుకుంటున్నాడు. నువ్వు ఎన్ని కారణాలు వెతుకుంటే అన్ని కారణాలు దొరుకుతూనే ఉంటాయి నీకు. ఎందుకు మీ అమ్మ చెడ్డతో నీకే తెలుస్తుంటుంది. అమ్మ చెడ్డ అనుకుంటే ఎందుకు పక్కింటి వాడు చెడ్డ అనుకుంటే నీకు ఎన్నో 1,00,000 కారణాలు దొరుకుతాయి వాడు చెడ్డ అనుకోవడం.
ఉద్యోగం లేకుండా ఉంటే ఆ సమయంతో ఏం చేయగలమో ఆ కారణాలు వెతుకుని ఆ సమయాన్ని ధ్యానంలో ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది. ఎంతోమంది మహారాజులు ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ధ్యానం కోసం వెళ్ళిపోయిన వాడు. నీకు ఇప్పుడు ఎలాగో ఉద్యోగం లేదు కదా, హాయిగా ధ్యానం చేసుకోవచ్చు కదా నువ్వు. ఆ తెలివితేటలు ఉండవు. కరోనా పక్కింట్లోకి వచ్చింది కదా అని భయం, మన ఇంట్లోకి వచ్చింది కదా అని భయం, మన ఒంట్లోకి వచ్చింది కదా అని భయం. మౌలికమైన ఆలోచన చేసి అసలు ఆత్మకి చావు అన్నదే లేదని తెలుసుకుంటే ఇంక దేనికి భయపడతాం మనం? దేనికి భయపడం కదా, ఆ పని చేయాలి కదా ఫస్ట్. మన జ్ఞానానికి మనం దారులు వెతుక్కుంటూ ఉండాలి, కానీ మనం అజ్ఞానానికి దారులు వెతుక్కుంటూ ఉంటాం. అలానే అవుతుంది. మన దుఃఖానికి మన కారణాలు వెతుక్కుంటూ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలి నేనంటే నా దుఃఖాల నుంచి నన్ను దూరం చేయని అని వేడుకుంటున్నాడు వాడు. ఆయన వచ్చిన వాడు పక్క పక్క నవ్వుకొని వెళ్ళిపోతున్నాడు అంతే. వీడికి ఇంకా బుద్ధి కాదు, వీడికి ఇంకా ఎన్ని జన్మలు తపస్సు చేయాలి కదా అనుకుని వచ్చి తను డ్యూటీ చేసి వెళ్ళిపోతాడు. నేను వచ్చాను చెప్పేసి. అలాగే ఆయన నీ దుఃఖాలు నేను దూరం చేస్తాను అంటాడు, పోతాడు. ఆయన దూరం చేసేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే ఆయనకి నీ దుఃఖానికి సంబంధమే లేదు. నీ భావాలకు నీ దుఃఖానికి సంబంధం ఉంది. నీ దుఃఖాలకి నీ భావాలే కారణభూతం అయినప్పుడు మరి ఆయన ఏం చేస్తాడు? వచ్చి పలకరించి వెళ్ళిపోతాడు అంతే, చుట్టపు చుట్టగా. నేను ధ్యానం చేశానండి, పరమశివుడు వచ్చాడండి, నేను చూశానండి ప్రత్యక్షంగా, కానీ నా ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ కాలేదండి అంటాడు జీవితంలో. నీ ప్రాబ్లమ్స్ చేసే నాదుడు ఎవడు లేడు. నీ ప్రాబ్లమ్స్ నువ్వే క్రియేట్ చేసుకున్నావు నీ తెలివితేటలతో. అనేక రకాల కారణాలతో కోణాలతో నువ్వు పరీక్షించి నీకు దుఃఖపడడానికి నువ్వు అనేక కారణాలు వెతుకుంటూనే ఉన్నావు. నిన్నెవడు బాగు చేస్తాడు? ఎవరికి వారే యమునా తీరే. నిన్ను భక్షించే నాథుడు ఎవడు లేడు, నేను రక్షించే నాథుడు ఎవడు లేడు. నీ ఆట నువ్వు జాగ్రత్తగా ఆడుకోవాల్సిందే. నేను గొప్పవాడిని అనే ఆలోచన ఎప్పుడు వచ్చినా కూడాను నేను గొప్పవాడిని కాదు అని తెలుసుకోవడం కోసం లక్ష కారణాలను వెతుక్కోవాలి. మనం బుద్ధిని ఉపయోగించాలి. నేను గొప్పవాడిని కాదు అనుకున్నప్పుడల్లా నేను నిజంగా గొప్పవాడిని అని తెలుసుకోవడం కోసం మన బుద్ధిని ఉపయోగించి కారణాలు వెతుక్కోవాలి. మన బుద్ధిని ఎటువైపు తిప్పితే అటువైపు మనకి ప్రకాశం వస్తుంది. ఆ ప్రకాశంలో ఎన్నో కారణాలు మనకు కనపడతాయి. మన బుద్ధి అనేది ప్రకాశింపజేస్తుంది వాటిని, ఆ కారణాలు. బుద్ధిని ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించాలి కదా. మనం ఎప్పుడు మనస్సుతో ఉపయోగించుకుంటూ ఉంటాం. వాడు నన్ను ఇలా అన్నాడు, మా ఫాదర్ బుద్ధికి లేదు, మా ఫాదర్కి మనస్సు ఉండింది కానీ బుద్ధి లేదు. మనస్సు వశం అయిపోయి బుద్ధిని ఉపయోగించకుండా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఆ రోజుల్లో మా ఫాదర్కి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ధ్యానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మా మదర్ ఏమో మందుల కోసం మాకుల కోసం తిరిగింది. ఎక్కడ ఏ బాబా దొరికితే ఆ బాబా దగ్గరికి వెళ్తూ మా ఆయన్ని బాగు చేయండి అని చెప్పేసి తిరుగుతూ
ఎక్కడైనా బుద్ధిని ఉపయోగించడం అనేది లేదు. నేను ఎక్కడ చిన్నప్పుడు చూడలేదు బుద్ధిని ఉపయోగించడం అనేది. కానీ క్రమేపీ నేను పెద్దగా పెరిగిన తర్వాత ఇగో ఈ విధమైన ధ్యాన స్థితిలోకి వచ్చిన తర్వాత మన బుద్ధిని ఉపయోగించుకొని మన కారణాలు వెతుక్కోవాలని నేను తెలుసుకున్నాను. మన బుద్ధిని మనం ఉపయోగించాలని తెలుసుకున్నాం. నేను ఎందుకు అందంగా లేను? నాకేం తక్కువైంది? ఒక చీమను చూసి ఒక ఏనుగు గొప్ప అని అనుకోవాలి, ఒక ఏనుగును చూసి ఒక చీమని నేను తక్కువ అని అనుకోవాలా? రెండు మూర్ఖతలే కదా. ఎవరికైనా పోల్చుకోవడం అనేది ఎంత మూర్ఖత కదా. ఆ పోల్చుకోవడం అనేది బుద్ధి లేనితనం కదా. ఎవరితోనూ పోల్చుకోకపోవడమే బుద్ధి ఉన్నతనం కదా. ఎందుకు మనం బుద్ధి ఉన్నతనంలో ఉండం? బుద్ధుడు అంటే బుద్ధి ఉన్నతనం, ప్రబుద్ధుడు అంటే బుద్ధి లేనితనం. అన్నీ ఉన్నాయి కనుక మనకి బుద్ధి లేదు, బుద్ధి లోపించింది. శరీరం ఉంది, మనస్సు ఉంది, కుటుంబం ఉంది, పరివారం ఉంది, గాలి ఉంది, వెలుతురు ఉంది, నీరుంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి, వేళ్ళకి గోళ్ళు హాయిగా ఉన్నాయి, కానీ బుద్ధి లేదు. లక్ష కారణాలు సృష్టించుకుని ఒకసారి చైనాలో ఏమైందంటే ఒక మనిషికి చిటికిన వేలు కొంచెం వంకరగా ఉండింది, వంకర తిరిగి ఉండింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఒక డాక్టర్ ఏం చేయలేకపోయాడు, మరి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. జీవితంతో తిరుగుతూనే ఉన్నాడు, ఎందుకంటే చిటికిన వేలు వంకరగా ఉంది కదా. ఆ చిటికిన వేలు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. ఆ చిటికిన వేలు పెడితే అవసరమే లేదు, దాంతో ఏ పని చేయడు, కానీ వంకరగా ఉంది, అది ఏడుకోవాడు. చూసినా తన చేతిని దాచుకునేవాడు, ఎందుకంటే వాడు నా చిటికిన వేలు చూస్తే వాడు నన్ను అవమానించినట్టు కదా. వాడు జీవితం అంతా కూడాను ఆ చిటికిన వేలు కోసం ఏడుస్తూనే జీవించాడు. అది ఆ చైనా వాడి కథ. అంటే వాడికి అక్కడ ఏం లోపించింది? బుద్ధి లోపించింది. మా ఫాదర్కి వాడి కొలీగు ప్రమోషన్ పెట్టి దాన్ని సంతోషించాడు, కానీ నన్ను ఏడ్చాడు. బాగుంటే మనం ఏడుస్తాం, పక్కవాడు చెడిపోతే మనం బాగుపడినట్టు మనం అనుకుంటాం. ఎంత విపరీత ధోరణి కదా. పక్కవాడు బాగుంటే మనం ఎందుకు బాగుండదు? పక్కవాడు ఈ బుద్ధి లేని వల్ల లోకం అంతా దుఃఖంలో ఉంది. ఈ లోకానికి దుఃఖాన్ని నుంచి భయపడడం కోసం, కారణాలు వెతుక్కోవడం కోసం, సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఆయన బయలుదేరాడు. బయలుదేరిన పని అయిపోయింది. ఏమైంది? బుద్ధిని తెచ్చుకున్నాడు, బుద్ధుడు అయ్యాడు. నాయన నేను బుద్ధిని తెచ్చుకున్నాను, నువ్వు కూడా బుద్ధిని తెచ్చుకో నాయన అంటున్నాడు. నేను బుద్ధిని తెచ్చుకున్నాను, నువ్వు కూడా బుద్ధిని తెచ్చుకో. నేను గొప్పవాడిని అని అనుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం నేను ఎన్నో కారణాలు వెతుకున్నాను. నేను అందంగా ఉన్నా లేకున్నా నేను గొప్పవాడిని, నేను ఆడగా ఉన్నా మగ్గగా ఉన్నా నేను గొప్పవాడిని, నేను డబ్బు ఉన్నవాడిని అయినా డబ్బు లేని వాడిని నేను గొప్పవాడిని, నేను భగవంతుడిని, నాలో ఏమీ లోపం లేదు, నాకు 1,00,000 కారణాలు కనబడుతున్నాను ఎంత గొప్పవాడినో. నేనే గొప్ప అనుకోడు, నేను కూడా
యద్భావం తద్భిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాని అపి భవేత్. నీ మతి ఎలా ఉంటుందో నీకు అలా గతి అలానే అయింది. తన మతిని మార్చుకుని ఉండుంటే ఆయన గతి మారిపోయి ఉండేది కదా. మన గతి మారితే మనతో పాటు ఉన్న వాళ్ళందరి గతి మారుతుంది కదా. మా ఫాదర్ కుటుంబం హాయిగా జీవించేది కదా. దుఃఖానికి మనస్సు కారణము, దుఃఖం లేకుండా ఉండడానికి బుద్ధి కారణం. మనసే మాయామృగమవు మనసేమిటి పైకి మరి పోనీక. మనసును చంపిన మనసంతే ముక్తి విశ్వధాభిరామ వినరవేమ. ఎంత గొప్ప పద్యమో. మనసే మాయామృగమవు మనసేమిటి పైకి మరి పోనీక. మనసును చంపిన మనసందే ముక్తి విశ్వధాభిరామ వినరవేమ. నువ్వు దుఃఖంగా ఉండడం కోసం ఎంతగా కారణం కాదు, నీ మొగుడు కారణం కాదు, నీ మనసు కారణం. అది ఆ మనసు దుఃఖానికి కారణాలు వెతుక్కుందే ఆ మనసు కారణం. జీవితం అంతా నీ మనసులో నువ్వు చిక్కిపోయి ఉన్నావు. బుద్ధికి ఏమాత్రము తావు ఇవ్వలేదు నువ్వు. అనవసరమైన ఏడుపుతో జీవితం అంతా గడుపుతున్నావు. దుర్యోధనుడు జాలిపడ్డని చూసి ద్రౌపది నవ్వుతే ఆ నవ్వుకి ఆయన జీవితం అంతా భగభగ మండిపోయాడు. ఈ ద్రౌపదిని సర్వనాశనం చేయాలి అని అనుకుని కూర్చున్నాడు. కేవలం ఒక నవ్వు వల్ల. ఆ నవ్వు, ఆ భగభగ మంటలు మహాభారత యుద్ధానికి దారితీసాయి. అసలు అవసరమా మహాభారత యుద్ధం? ఆనందం కొట్టాడుకునే కోసం ఏం కారణం ఉంది అక్కడ? అక్కడ ఏవి కారణాలు లేవు మహాభారత యుద్ధానికి. ఆ దుర్యోధన మనసు కారణభూతమైపోయింది. వాడు అవమానంతో కృంగిపోయాడు. తాను కింద పడినందుకు కాదు, అది చూసి ఒక స్త్రీ నవ్వినందుకు ఈ మహారాజుకి అవమాన భంగం అయిపోయింది. మా ఫాదర్కి అవమాన భంగం అయినట్టు ప్రమోషన్ రాకపోతే ఆ దుర్యోధన కూడా అలానే అయింది. మా ఫాదర్ జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ఆ మహాభారత యుద్ధానికంతా దారి తీసింది దుర్యోధనుడి అవమానం. ఎక్కడుంది అవమానం? ఎవడు అవమానించాడు నిన్ను? ఎవడు నిన్ను అవమానించలేదే. వాడు నేను అవమానించాడని మనం అనుకుంటున్నాం. అది నీ మనసులో మాత్రమే ఉంది. నీ బుద్ధిని కాస్త ఉపయోగిస్తే ఎవడు నేను అవమానించలేదని నీకు తెలుస్తుంది. ఎవడు నేను చిన్న చూపుతో చూడలేదని తెలుస్తుంది. ఆ చైనా వాడు తన చిటికి మీద బాధ చెప్తే జీవితం అంతా ఏడ్చాడు. వాడు చెట్టు బుట్ట తిరిగాడు మందు మాకు కోసం. చివరికి శరీరాన్ని పోగొట్టుకున్నాడు. పైదొకని పోయి బుద్ధి తెచ్చుకొని నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నానని తెలుసుకుని ఉంటాడు. అనవసరంగా నా చిటికిన వీటి కోసం నేను ప్రయాసపడ్డాను అని చెప్పేసి ఎంత మూర్ఖుడిని అని అక్కడ పైన గ్రహించుంటాడు.
పైన అందరూ గ్రహిస్తాడు సత్యాన్ని, కింద ఎవడు గ్రహించడు. నేను గొప్పవాడిని అని విర్రవీగుతున్నప్పుడల్లా నువ్వు గొప్పవాడు కాదని తెలుసుకుని 1,00,000 కారణాలు నీ పక్కనే దొరుకుతాయి నీకు. వాటి కోసం ప్రయత్నించాలి. నేను గొప్పవాడిని కాదు అని అనుకుంటున్నప్పుడు నీ పక్కనే కొన్ని 1,00,000 కారణాలు ఉంటాయి నువ్వు గొప్పవాడు అని తెలుసుకునేందుకు. వాటి కోసం మనం దీన్ని ఉపయోగించాలి. బుద్ధిని సంపాదించుకోవడమే బుద్ధి యొక్క లక్ష్యం. ఎప్పటికప్పుడు మనసును పక్కన పెట్టి బుద్ధి జోలికి పోవడమే బుద్ధి యొక్క లక్ష్యం. ఆ బుద్ధితో మనం ఎప్పుడు కూడా కూడి ఉండాలి. బుద్ధితో కూడి ఉన్న ప్రతి ఒక్కడు బుద్ధుడే. ఈ ప్రపంచంలో బుద్ధి ఉన్న వాళ్ళు అందరూ హాయిగా జీవిస్తున్నారు. ఈ ప్రపంచంలో బుద్ధి లేని వాడు ఒక్కడు కూడా హాయిగా జీవించడం లేదు. హాయిగా జీవించలేకపోవడానికి ఏం కారణం? బుద్ధి లేకపోవడమే కారణం. డబ్బు లేకపోవడం కాదు, అందం లేకపోవడం కాదు, పదవి లేకపోవడం కాదు, బుద్ధి లేకపోవడం. హాయిగా జీవించడానికి ఏది కారణం? డబ్బు ఉండడం కాదు, పదవి ఉండడం కాదు, అందం ఉండడం కాదు, బుద్ధి ఉండడం. మనసే మాయా మృగమవు, మనసేమిటి పైకి మరి పోనీక, మనసున చంపిన మనసందే ముక్తి, విశ్వధాభిరామ వినరవేమ. మనసులోని ముక్తి మరి ఒక్క చోటని వెతుకబోవాడు వెర్రివాడు. గొర్రె సంక పెట్టి గొర్రె వెతుకు రీతి. ఒకనొక రైతు గొర్రెని సంకన పెట్టుకున్నాడు. నా గొర్రె పోయింది అని ఎదుకుతూ ఉన్నాడు అన్ని చోట్ల. అందరు వాడిని చూసి నవ్వుతున్నారు, ఎందుకంటే వాడి సంకలోనే ఆ గొర్రె పిల్ల ఉంది. మనసులోని మర్మము మరి యొక్క చోట వెతుకుపోవాడు వెర్రివాడు. గొర్రె సంక పెట్టి గొర్రె వెతుకుది. మనకి దుఃఖంకి కారణం ఎవడో పక్కవాడు అనుకుంటూ ఉంటాం, కానీ మనమే ఎప్పుడు తెలుసుకో. మనం నీ దుఃఖాన్ని ఎవడు తీసివేయగలడు? నువ్వు మాత్రమే తీసివేయగలవు. దేంతో తీసివేయగలవు? నీ బుద్ధిని ఉపయోగించుకుని. బుద్ధిని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఇంకాస్త అందంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ఇంకాస్త డబ్బు సంపాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ఇంకొన్ని కండలు సంపాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇంక బుద్ధి సంపాదించడం కష్టపడ్డాయి. నా బుద్ధిని నేను పెంపొందించుకోవాలి అనుకున్నవాడే ఎప్పుడు ధ్యానం మొదలు పెడతాడు. డబ్బు సంపాదిస్తున్న వాడు ధ్యానం మొదలు పెడతాడు ఏంటి? నా ముఖం ఇంకా అందం కావాలి అనుకున్న స్త్రీ ధ్యానం మొదలు పెడుతుంది ఏంటి? నా బుద్ధి పెరగాలి అనుకున్నవాడే ధ్యానం మొదలు పెడతాడు. ధ్యానంలోకి ఎందుకు వచ్చాం మనం? మన బుద్ధిని పెంపొందించుకునే కోసం మనం వచ్చాం. ధ్యానం ఎందుకు చేయాలి అని ప్రశ్న వచ్చినప్పుడు మన బుద్ధిని మనం వికసింపజేసుకోవడం కోసం అని ఆన్సర్ వస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? మనల్ని
నేను గొప్పవాడిని సుమా అని మనకి ఎన్నో సవాలక్ష కారణాలు ఇస్తుంది. నేను భగవంతుడిని సుమా, అహం బ్రహ్మాస్మి సుమా, నువ్వు కూడా భగవంతుడే అనే కారణాలు వాడికి చూపిస్తుంది. నేను భగవంతుడి, నువ్వే భగవంతుడి. భగవంతుడు కాని వాడు ఎక్కడా దేని చెప్పేసి సవాలక్ష కారణాలు చూపిస్తుంది బుద్ధి. బుద్ధి యొక్క గొప్పతనం ఎంతో కదా. ప్రతి మనిషి బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి కోసం పాటుపడాలి. డబ్బు కోసం, శారీరక అందం కోసం, శారీరక బలం కోసం కాదు, పేరు ప్రతిష్ట కోసం కాదు. బుద్ధి కోసం పాటుపడేవాడే బుద్ధి ఉన్నవాడు. బుద్ధి కోసం పాటు పడని వాడు బుద్ధి లేనివాడు. హాయిగా కూర్చున్నాము, కాసేపు అందరం కళ్ళు మూసుకుందాం. ధ్యానంలో కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. గౌతమ బుద్ధుడు, గౌతమ సిద్ధార్థుడు ధ్యానం చేసి బుద్ధిని సంపాదించుకున్నాడు కదా. గౌతమ సిద్ధార్థుని తండ్రి శుద్ధ తండ్రి బుద్ధి లేని వాడుగా ఉన్నాడు కదా. మహారాజుగా ఉన్నా కూడా బుద్ధి లేదు వాడికి. తన సొంత కొడుకు దగ్గర కూడాను ధ్యానం చేసుకోలేదు, అంతటి అహంకారం. ఈ తల్లిదండ్రులకు ఎంత అహంకారం ఉంటుందంటే తమ కొడుకుల దగ్గర వాళ్ళు ధ్యానం తెచ్చుకోరు, అంతటి అహంకార పూర్తులు. ఒక 10 నిమిషాలు ఎవరు కూడా ఎవరు రాదు. ఎందుకు ధ్యానం చేయాలి అంటే మన బుద్ధిని సంపాదించుకోవాలి. ఎంత ధ్యానం చేస్తే అంత బుద్ధి వస్తుంది. మనకి ఎంత బుద్ధి వస్తే అన్ని కారణాలు మనకు దొరుకుతాయి. మనం కృంగిపోకుండా ఉండడం కోసం, చరిత్ర పడకుండా ఉండడం కోసం సవాలక్ష కారణాలు మనకు దొరుకుతాయి. ఆ కారణాలను బుద్ధి ప్రకాశింపజేస్తుంది. మనసే మాయా మృగమవు, మనసేమిటి పైకి మరి పోనీక, మనస్సును చంపిన మనసంతే ముక్తి. ఈ మనసులోనే చంపిస్తుంది శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. వెంటనే చంపేస్తుంది అది. ఆనాపానసతి అనే వజ్రాయుధము అది చంపేస్తుంది. ఎవరిని చంపుతుంది? ఎక్కడ చంపుతుంది? మనసులోనే. అప్పుడు ముక్తి ఎక్కడ దొరుకుతుంది? మనకి మనసులోనే దొరుకుతుంది. ముక్తి హిమాలయాలు దొరకదు, పక్కింట్లో దొరకదు.
మనసులోని మర్మము మరి యొక్క చోటను వెతుకబోవాడు వెర్రివాడు. గొర్రె సంక పెట్టి గొర్రె వెతుకు రీతి. ఇంకొక 5 నిమిషాలు ఎవరు ధ్యానంలో ఉన్నవారు, బుద్ధిని తెచ్చుకుంటున్నవారు.
ఆఖరి ఒక నిమిషం. $30 seconds. $20 seconds. $10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes, my dear friends. Thank you, Baba. బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్.